హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే సైన్ ద ట్రైలర్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది, మూవీ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి. స్టార్టింగ్ ఎంట్రీ మాత్రం వెంకటేశ్వర్ల కూతురు వెంకటేష్ని ఎలా ఇమిటేట్ చేస్తుంది అనేది చూపిస్తాడు. బ్యాక్ సైడ్ నుంచి తను కూడా వచ్చి ఆ పాపని ఇమిటేట్ చేస్తాడు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే ఎలా ఉంది, వాళ్ళని చూపించడం, వెనక నుంచి ఆయన రావటం, అది మాత్రం వేరే లెవెల్లో ఉంది. వెంకటేష్ది ఇది 75th మూవీ. చూడాలి ఎలా ఉంటుంది ఏంది అనేది. స్టోరీ మాత్రం పర్వాలేదు. స్టోరీ పరంగా అయితే ఈ 100కి 100 ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం కాపీ కంటెంట్ లెక్క అనిపించింది. ఎందుకంటే ఇక్కడ తులసి మూవీ కూడా సేమ్ స్టోరీలా అనిపించింది కొంచెం. ఎందుకంటే అక్కడ కొడుకు, ఇక్కడ కూతురు, అంతే ట్విస్ట్. కానీ ఇక్కడ ఏంటిదంటే కూతురు కింద పడి తనని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తే మాత్రం కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఏంటంటే ఒక ఇంజక్షన్కి 17 కోట్లు అని చెప్పారు. అసలు ట్విస్ట్ అది. 17 కోట్లు ఎందుకు ఉంటుంది, దేనికి కారణంగా ఉంటుంది అని తెలుసుకోవటం. తర్వాత ఆ ఇంజక్షన్ కోసం వెంకటేష్ ప్రతి ఒక్కరిని చంపడమైనా ఏదైనా కానీ చేయడం, అది ట్విస్ట్ అనిపించింది. కానీ చూడాలి ఎట్లుంటుంది, ఉండబోతుంది అనేది. ఇక్కడ వెంకటేష్ కొంచెం బ్యాక్ వెళ్తే తను ఒక విలన్ లెక్క, తర్వాత ఒక డైనోసార్ లెక్క చూపించారు. ఇక్కడనైతే డిఫరెంట్ ఉంది లుక్ అయితే. చూడాలి ఎట్లుంటుంది ఏందనేది. వెంకీ మూవీ ఎలా ఉంటుందో మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు కూడా చూసి ఉంటారు కదా వెంకీ మూవీ. అసలు ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అని అనుకోవాలి. ఒక ట్విస్ట్ ఏంటంటే కార్ బ్యాక్ సైడ్ నుంచి బుల్లెట్లు వెళ్తాయి, మళ్ళీ ఇక్కడ వెనక నుంచి కూడా బుల్లెట్ చూడండి. ఈ మూవీ ఎలా ఉంటుందో చెప్పండి, మాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.